హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి క్రాబ్స్ అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. ఎప్పుడూ మనకి ఈ సీజన్ వస్తే మామూలుగా అమావాస్య పౌర్ణానికి అయితే వస్తుంటాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ మ్యాటర్ అయితే మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి. ఈ వీడియోలో చూపించినంత చింతపండు తీసి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ మిరియాలు వేసుకొని పౌడర్ చేసుకొని వేయించి పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు 2, యాలక్కాయలు ఒక 2 తీసుకున్న తర్వాత చెక్క చూసారు కదా, చిన్న ముక్క అయితే చెక్క తీసుకొని, లవంగాలు ఒక 4 తీసుకొని, తెల్లగడ్డ తెల్లగడ్డ కూడా ఒక 5 తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. బరగ్గా మిక్సీ పట్టేసిన తర్వాత క్రాబ్స్ అయితే చక్కగా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇట్లా క్లీన్ చేసి పక్కకు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని, బాండీలో అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్దండి. ఈ ఆయిల్ వేయగానే కొంచెం మెంతులు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు మనం. ఆ టేస్ట్ కూడా బాగుండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందాక మనం ఉల్లిపాయ మిక్సీ పట్టాం కదా, ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని చక్కగా మనకి ఉల్లిపాయ అనేది కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కొంచెం ఒక 10 మెంతులు అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, టమాటా వేసుకొని, ఒక టమాటా నేనండి, పచ్చిమిరపకాయలు అయితే ఒక 3 అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు కూడా 1 స్పూన్ నిండా వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. పులుసు కూరలో మెంతులు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మెంతులు కూడా వేసుకోవచ్చు మనం ఈ కర్రీలో. ఇప్పుడైతే టమాటా బాగా మగ్గిన తర్వాత కారం అయితే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. గొడ్డు కారం కదా, 1.5 స్పూన్ అయితే సరిపోయిద్దండి. ఇప్పుడు కారం కూడా కాస్త వేసిన తర్వాత ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఆ పౌడర్ కూడా వేసుకుందాము. మిరియాలు కూడా వేసాం కదా, అవైతే 1 స్పూన్ నిండా వేసేసుకొని చక్కగా ఇట్లా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మనం తీసుకున్న క్రాబ్స్ అయితే, ఇప్పుడు మామూలుగా వీటిని పీతలు అంటారు, ఎండ్రకాయలు ఇట్లా కూడా అంటారండి. ఇవి వేసేసిన తర్వాత చక్కగా మసాలా అంతా పట్టించాలి. ఒక 2 నిమిషాలు అయితే మనం ఇట్లాగే మసాలాలో చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు వాటర్ అయితే ఇట్లా ఫ్రై చేసుకునేటప్పుడు చింతపండు వాటర్ తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. చింతపండు అయితే చక్కగా మనకి చింతపండు పులుసు తీసుకొని ఆ వాటర్ వేసేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు అయితే ఈ చింతపండు పులుసు అనేది తీసుకోవాలి. చింతపండు పులుసు మనం ఎట్లా తీసుకోవాలంటే, చింతపండు మనం పులుసు కూరలో వేస్తే కొంచెం పుల్లగా అట్లా వేసుకుంటాం కదా, అట్లా ఉండకూడదు. జస్ట్ లైట్గా పులుపు ఉండాలి. అంటే ఎక్కువ పులుపు తగలకూడదు మనకి, కొంచెం తక్కువగానే ఉండాలి మనకి పులుపు అనేది. ఇప్పుడైతే బాగా మరగనిచ్చిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక ధనియాల పొడి అవి ఉన్నాయి కదా, అది కూడా లాస్ట్లో మొత్తం వేసేసిన తర్వాత గరం మసాలా కూడా ఒక పావు టీ స్పూన్ కన్నా చాలా తక్కువ, అంటే మనకు జస్ట్ ఫ్లేవర్కే వేసుకుంటున్నాము. ఇప్పుడైతే అంతా కొంచెం ఈ 2 వేసిన తర్వాత కాసేపు స్టవ్ మీద పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే చక్కగా దగ్గరకు వచ్చింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఎట్లా ఉంటే గ్రేవీ అనేది మనం చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అయితే అయ్యిద్ది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి తింటే. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.